మనమ్మగారు, ఇంకో 10 నిమిషాలు ఇక్కడ వంట అయిపోతుంది, బయలుదేరతాము. చెప్పు చెప్పు చెప్పు, ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. మా పనివాళ్ళు కాస్త లేటుగా వచ్చారమ్మా, అందుకే ఇక్కడ వంట చేయడం లేట్ అయింది. చెప్పడం అయిపోయింది కదా, ఇప్పుడు నేను చెప్తాను విను. మీరెవ్వరూ పనికి రానక్కర్లేదు. అమ్మగారు, మా పొట్ట కొట్టకండి. కాస్త లేట్ అయినందుకే మమ్మల్ని తీసేస్తే ఎలా? మీరు వంట చేయడానికి రాకపోయినా మీకిస్తానని చెప్పిన డబ్బులు ఇస్తాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మా ఇంట్లో ఉన్న ఒకత్తి పళ్ళన్నీ నేనే చేసుకుంటానని నాతో గొడవేసుకుంటుంది. దాని ముచ్చట కూడా తీరుతుందని మిమ్మల్ని పనికి వద్దు అంటున్నాను. సరే అమ్మగారు, పని చేయకుండా డబ్బులు వేస్తామంటున్నారు కదా. ఇంకో విషయం, నా పేరు బయటికి రావద్దు. ఎవ్వరడిగినా చెప్పొద్దు, సరేనా? అలాగే అమ్మా. హలో, ఎవరు? వంట పని చేయడానికి వస్తానని చెప్పారు కదా, ఎప్పుడొస్తారండి మీరు? ఇంతకీ ఎవరు మీరు? నేను మంజుని. మంజు ఎవరు? అదే సత్య గారి భార్య మంజుని మాట్లాడుతున్నాను. అయ్యో, మీరు సత్య వైఫ్ మంజునా? చెప్పాలనుకొని మర్చిపోయాను. మీ దగ్గరకు వస్తానని చెప్పిన అమ్మాయి సడన్ గా కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళిపోయింది. తనిక రాదు, మీరు వేరే వాళ్ళని చూసుకోండి. హలో హలో, అయ్యో ఇప్పుడేం చేయాలి? టైం దాటిపోతుంది. ఇంత పని నేను ఒక్కదాన్నే ఎలా చేయగలను? సత్య, ఎమ్మెల్యే గారు వచ్చారు. పద. సత్య, నమస్కారం. నమస్తే అన్న. నమస్కారం. ఏం సత్య, అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? మొత్తం ఏర్పాట్లు అయిపోయా అన్న, రండి. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఏం రంగారావు, గుడి చైర్మన్ గా ఈసారి నువ్వే ఉండాలి. ఈ మాత్రం దైవ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ఆ భగవంతుని కృప వల్ల ఇదే మహాభాగ్యం. నీలాంటి వాళ్ళు చైర్మన్ గా ఉంటే భక్తులకు సౌకర్యాలు ఎక్కువగా కల్పించిన వాడివి అవుతావు. రండి. నమస్తే అన్న. నమస్కారం. నమస్తే సార్. దండం పెట్టుకోండి సార్. నమస్కారం. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే మహానంది గారికి, ఎమ్మెల్యే మహానంది గారికి, ఎమ్మెల్యే మహానంది గారికి. ఎమ్మెల్యే గారు, ఒక చిన్న సన్మానం. ఎమ్మెల్యే మహానంది గారికి, ఎమ్మెల్యే మహానంది గారికి. చూడండి, నాకిష్టం లేదు. మీరు నాకెందుకు జేజేలు కొడుతున్నారు? దేవాలయంలో జేజేలు పలకాల్సింది ఆ భగవంతుడికే. నేనిక్కడికి రాజకీయ నాయకుడిగా రాలేదు, మీ మాదిరిగానే ఒక భక్తుడిగా వచ్చాను. మీలాంటి పెద్దవారు ఇలాంటి చిన్న కార్యక్రమాలకు రావడమే పెద్ద గొప్ప. మీరిలా మాట్లాడి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దేవుడి దగ్గర ఒకరు పెద్ద ఒకరు చిన్న అని ఏముండదు. సత్య, ప్రారంభ కార్యక్రమాలు బాగున్నాయి, బాగా చేస్తున్నావు సత్య. అన్నా, దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నాం. ఆ భోజన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? భోజన ఏర్పాట్లన్నీ మనమే చేస్తున్నాం అన్నా. నువ్వే చేస్తున్నావంటే ఆ పనులన్నీ పర్ఫెక్ట్ గానే ఉంటాయి. అలాగే సత్య, మంచినీళ్ల కోసం ఆ మినరల్ ప్లాంట్ అతనికి చెప్పాను. వాటర్ విషయంలో, పెట్టే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. సరే అన్న, కరెక్ట్ టైంకి భోజనాలు పెట్టేలా చూస్తాను. ఆ పనులు కూడా ఎంతవరకు వచ్చాయో తెలుసుకొని వస్తాను. మీరు కూర్చోండి అన్న. కూర్చోండి సార్. కూర్చోండి. మలిక్, నువ్వన్న పక్కనే ఉండి అన్నకి ఎలాంటి లోటు రాకుండా దగ్గరుండి చూసుకో. సరే సత్య. సత్య,
ఇంతమంది భక్తులకి ఒక్కతే వంట ఎలా చేస్తుందో ఏమో, ఒకసారి వెళ్ళి చూసిరారాదు. చూడండి చిత్రకారుల వారు, మీరు గుడికొచ్చారు. గుళ్ళో ఏం జరుగుతుందో వాటి గురించి మాత్రమే ఆలోచించండి. ఆ కాకి పిల్ల పని విషయంలో రాక్షసేలేండి, అది చేసుకుంటుంది. మీరేమీ కంగారు పడక్కర్లేదు. పని చేయడానికి చేతి కిందకి మనుషులు వచ్చేస్తారనుకుంటే వాళ్ళిప్పుడు రావడం లేదు అంటున్నారు. ఈ పనులన్నీ ఎలా చేయాలి? సీతారామస్వామి, నీ పండుగ రోజున భక్తులకు భోజనాలు తయారు చేసే భాగ్యం నాకు దొరికిందనుకున్నాను. పనివాళ్ల సహాయంతో వండి పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఆ పని వాళ్ళు రాలేమో, కుదరదు అని రావడం లేదు. మీరే నాకు దిక్కు, మీరే నాకు సహాయం చేయాలి. తప్పకుండా చేస్తామమ్మా. శ్రీనివాసాయ తే నమః. ఏంటమ్మాయ్, కళ్ళు పెద్దవి చేసుకుని మా వారిని అలాగే చూస్తున్నావు? ఇలా నిలబడ్డం మా ఆయన అలవాటు. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? మాకు దాహంగా ఉంది. ముందు మీరు లోపలికి రండి, మంచినీళ్ళు ఇస్తాను. మమ్మల్ని లోపలికి రమ్మన్నప్పుడే నీ కష్టాలన్నీ గట్టెక్కయ్యనుకో. లోపలికి రండి. రండి, కూర్చోండి. మంచినీళ్ళు తీసుకొస్తాను. అమ్మా, మంచినీళ్లతో పాటు మిరియాలతో చేసిన పానకం ఎవరాదు? తృప్తిగా ఉంటుంది.